వచ్చే అధికారికంగా కార్యక్రమం గ్రామ స్థాయి వరకు నిర్వహించేదాకా ముందుకు తీసుకెళ్తానని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా పొట్టి శ్రీరాములు గారి భావితరాలకి తెలిసే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మన కూటమి ప్రభుత్వం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేస్తూ నిజమైన పొట్టి శ్రీరాములు వారసులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గారికి గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు అనేక మంది పెద్దలున్నా కూడా ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, పొట్టి శ్రీరామ్, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక నెలకొనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి అభిమానులకి, తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఆ మహానుభావుడు ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ మహానుభావుని ప్రాణత్యాగానికి అర్థం ఉండేటట్టుగా మనం భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికే 1985లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారించి, చంద్రబాబు నాయుడు గారి గారించి ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం గానించి మరి నేటి వరకు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని కానీ, అలాగే ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని కానీ భావితరాలకి తెలిసే విధంగా మరి కార్యక్రమాలు చేపడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆ మహానుభావుడు ఆ రోజు 1953లో ఆయన గనక ఆ రోజున ఆ పోరాటం చేసి ఉండకపోతే, ఆయన ఆత్మ బలిదానం చేసి ఉండకపోతే వాళ్ళ రాష్ట్రమే వచ్చిండేది కాదు. తెలుగు ప్రజలకి మద్రాసీలు అనే పేరుతోనే పిలువబడి ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరి మన నుంచి పక్క రాష్ట్రాలు విడిపోయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా ఉంది. తెలుగు వారి హక్కుల కోసం, తెలుగు వారి బాగోగుల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం కష్టపడతా ఉందనే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్ననే 2047 మరి విజన్ డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అనేది కూడా మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ రోజు 1947లో స్వతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు గారికి మహాత్మా గాంధీ గారు ఏదైతే మహా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ విధంగా అయితే కొనియాడారో, ఇవాళ అంతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిగా ముందుకెళ్తుందని, ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ప్రతి సంవత్సరం కూడా వాడవాడల ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని